ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. ఇలా హీరోయిన్ ఒక జాయింట్ వీల్ దగ్గర ఇరుక్కుపోతారు కదా. సో అక్కడ హీరో మెడలో లాకెట్ చూసిన హీరోయిన్కి ఏంటంటే తనకి పాస్ట్ గుర్తుకొస్తుంది అనమాట. హీరో తనకి లాకెట్ గిఫ్ట్ ఇస్తాడు కదా దాని బర్త్డే రోజు నాడు. సో ఆ సీన్ గుర్తుకొస్తుంది. సో ఇలా హీరోయిన్ దగ్గరగా తీసుకున్న టైంలో కొంచెం awkward గా ఫీల్ అయ్యి హీరో దూరంగా వచ్చేస్తాడనమాట. సో అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, ఇలా చిన్న ఇష్యూ వల్ల స్టాప్ చేస్తున్నాం, మరి కొంత టైంలో దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. సో కొంచెం ఏమి కంగారు పడకండి అని చెప్తారు. సో హీరోయిన్ ఏంటంటే అలా కూర్చొని ఉండిపోతుంది. సో హీరో ఏంటంటే కొంచెం తన దగ్గరికొచ్చి, "నువ్వు బాగానే ఉన్నావా? ఇన్షో నువ్వు పడుకున్నావా ఏంటి?" అని చెప్పి ఇలాగ చెయ్యి వేస్తే ఫీవర్ ఉంటుందనమాట. సో ఫీవర్ ఉంది అని చెప్పి అది మళ్ళీ రైడ్ స్టార్ట్ అవుతుంది. హీరో వచ్చేసి హీరోయిన్ తీసుకొని దిగుతూ ఉంటే, హీరో ఒక సెలబ్రిటీ కాబట్టి హీరో దిగడాన్ని అందరూ చూసి ఫోటోస్ తీసుకుంటారనమాట, పక్కనున్న మీడియా వాళ్ళందరూను. ఇక్కడేంటంటే హీరోయిన్‌ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తనకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడనమాట. సో ఆ టైంలోనే ఏంటంటే హీరోయిన్‌కి కొంచెం చలేసినట్లు ఉంటే తనకి దుప్పటి కప్పుతూ ఉంటాడు. ఆ దుప్పటి కప్పుతున్న టైంలోనే హీరో చైన్ గట్టిగా పట్టుకొని సుంజియో, సుంజియో అని చెప్పి ఏడుస్తుందనమాట. ఇలా ఏడుస్తున్న టైంలో ఏంటంటే హీరో ఎందుకు తినిలా ఏడుస్తుంది? నా పేరెందుకు పిలుస్తుంది? నా చెయ్యెందుకు ఇంత గట్టిగా పట్టుకుంది? అసలు తినకేమైంది? అని చెప్పి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ఇద్దరు చేతులు పట్టుకోవడానికి ఏంటంటే అప్పుడే వాళ్ళ సెక్యూరిటీ లోపలికొస్తాడు. వచ్చి ఆ మెడిసిన్ ఇస్తుంటుంటే, సో తను పడుకుంది. పద బయటికి తీసుకెళ్ళిపోయి, "నువ్వెందుకు అలా అరుస్తున్నావు?" అంటే, "ఏం లేదు, ఇదిగోండి మెడిసిన్ తీసుకొచ్చాను" అని చెప్పి ఇస్తాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫుల్లు డ్రింక్ చేసి వస్తారనమాట. "ఏంటి లోపల ఒక అమ్మాయి ఉందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏది తను బావుంటుందా? తనని చూస్తాము" అంటే, ఇక్కడేంటంటే వాళ్ళ సెక్రటరీ ఉంటాడు కదా. వాళ్ళేంటంటే, "పదండి, పదండి మనం బయటికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. మీ దగ్గర డ్రాప్ చేస్తానని" చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇలా మార్నింగ్ అయిపోతుంది. హీరో మార్నింగ్ లేవగానే, ఏంటి నేను సుంజియో ఇంట్లో ఉన్నాను, ఇలా కాదు అని నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఫాస్ట్‌గా బయటకొస్తున్న టైంలోనే హీరోకి కొంచెం గుద్దేసుకుంటుందనమాట. అయినా "నువ్వు నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మా ఇల్లు తీసుకెళ్ళిపోవచ్చు కదా!" అంటే అక్కడికి, "ఇక్కడ మా ప్లేసే దగ్గర. సో ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు. సో తనకి నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. నీకింక నో ప్రాబ్లమ్. నీకోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్ళు. నువ్వు మళ్ళీ కొంచెం వీక్‌గా ఉన్నావు కదా! నైట్ కూడా ఏం తినలేదు. రా మనిద్దరం బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము" అంటే, "లేదు లేదు నేను వెళ్ళిపోతాను. మా ఇంటికి వెళ్లి తింటాను. నాకిక్కడ ఏదోలా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోతానని" చెప్పి వెళ్ళే టైంలో అక్కడేంటంటే హీరోయిన్ షూ ఉండదనమాట. "నీ షూ లేదు, నైట్ వస్తున్నప్పుడు వ్యాన్‌లోనే ఉంచేశాను. మా సెక్రటరీకి చెప్పాను తీసుకొని రమ్మని. తను 30 మినిట్స్‌లో వస్తున్నాడు. సో ఆ టైంలో మనిద్దరం బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేయవచ్చు" అని చెప్పి హీరోయిన్‌ని తీసుకొని వెళ్తారు. సో ఇక్కడేంటంటే హీరోయిన్‌కి అది కొంచెం వేడిగా ఉంటుంది కదా, "కొంచెం చూసుకొని తిను" అని హీరో చెప్తే, హీరోయిన్‌కేంటంటే తనెప్పుడో ఆ ఇన్సిడెంట్‌లా తను పాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుంటాడు కదా హీరోయిన్‌కి. సో అది గుర్తుకొస్తుందనమాట. సో "ఏంటి తినవా? నువ్వేమైనా డైటింగ్ చేస్తున్నావా? తిను నువ్వు" అని చెప్పి హీరో అంటాడు. సో హీరో అన్న తర్వాత హీరోయిన్, "లేదు లేదు నేను తింటానులే, అలాంటిదేం లేదు" అని చెప్పి హీరోయిన్ తింటూ ఉంటుంటే, "ఏంటి నువ్వు నీ జాబ్‌ని ఎందుకు క్విట్ చేసావు? అది నీకు డ్రీమ్ కదా! నువ్వు దేనికి జాబ్‌ని క్విట్ చేసావు" అంటే, నాకు అది కోరిక కాదు. నేను ఇష్టపడిన వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. తనెప్పటికీ నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. దానికి హీరో అంటాడు, "సరే, సరే జాగ్రత్తగా, కానీ నువ్వు నీ సినిమాని చేస్తే నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. ఒకసారి నువ్వు దానికోసం కూడా ఆలోచించు. నీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇలా క్విట్ చేయడానికి ఇష్టం లేదు కదా!" అని హీరో అంటాడు. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. సరే నేను లంచ్ చేశాను కదా అని చెప్పి హీరోయిన్, "ఏంటి నువ్వే కుక్ చేసావా?" అంటే, "లేదు నేను ఆర్డర్ పెట్టాను మనిద్దరి కోసం" అని చెప్పి అంటుంది. సరే ఇలా ఈళ్ళిద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు కదా, ఇంకా సరే మనం వెళ్దాము. "ఏరి మీ సెక్రటరీ ఎక్కడున్నారు? తను నా షూ తీసుకురావాలి కదా!" అంటే, "ఏం లేదు నా సెక్రటరీ ఏం రావటం లేదు" అని చెప్పి ర్యాక్‌లో ఉన్న తన షూ తీసుకొచ్చి ఇస్తాడనమాట. "ఏంటి నా షూ ఇక్కడే ఉందా?" అంటే, "అవును, లేకపోతే నువ్వు తినకన్నా వెళ్ళిపోతావని చెప్పి నేను నీకు ఆ విషయం దాచాను. నీకు రావాలని లేదా?" అని చెప్తే హీరోయిన్, సరే, సరే వస్తానని చెప్పి అంటుందనమాట. సో ఇక్కడొచ్చేసి ఏంటంటే టాంగ్‌యోన్ ఏం చేస్తాడంటే అక్కడ రిసెప్షన్ ఉంటుంది కదా, ఆ రిసెప్షన్‌లోని పలానా రోజు ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఎవరినైనా చూసాడా? అని చెప్పి అడుగుతాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తాడనమాట. సో ఆ టైంలోనే ఏంటంటే హీరోయిన్ అక్కడికొస్తారు. సో "ఏంటి నువ్వు సుంజియతో ఉన్నావంటే" "మేమిద్దరమును ఒక స్టోరీ పని మీద ఉన్నాము. తిను మా యొక్క దాంట్లో మూవీ చేస్తున్నాడు కదా" అని చెప్పి, వాళ్ళెక్కడైతే హీరోయిన్ కోసం తప్పుగా అనుకోని రూమర్ స్ప్రెడ్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి, "నేను తన కోసం వర్క్ పని మీద వచ్చాను. మీరేం తప్పుగా అనుకోకండి. ఇదిగోండి మా విజిటింగ్ కార్డ్స్ చూడండి" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. "అయినా నువ్వెందుకు ఇంత యాక్టింగ్ చేస్తున్నావు? దాంట్లో ఏముంది?" అంటే, "సరే నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా టాంగ్యోన్. సరే నన్ను తీసుకొని వెళ్ళిపోతావా నువ్వు?" అంటే, "సరే నేను తీసుకొని వెళ్తాను" అని చెప్పి
తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక్కడొచ్చేసి హీరోకేంటంటే అక్కడ హీరోయిన్ తను ట్యాంగిని మాట్లాడుకుంటారు కదా! గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. సో, అది గుర్తుకొచ్చి ఏంటి తిను ఇలా వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి అని చెప్పి ఫ్రస్ట్రేషన్ అయిపోయి రూమ్‌లో ఉన్న పిల్లోస్ అన్నీ ఇసిరేసి, అయినా తను ఎలా చేస్తుంది? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది? అని చెప్పి తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? తనకి నిజంగా తనేనా తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఆలోచిస్తూ తను పడుకొని ఉంటుంది చూసారా? తన చెయ్యి పట్టుకుంటుంది. సో, అదంతా గుర్తు చేసుకుంటాడు హీరో. ఇక్కడొచ్చేసేంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌కి లాటరీ ఉంటుంది కదా! సో, అదేంటంటే వాళ్ళ మదర్‌కి చెప్పకుండా పిజ్జా చుట్టూ ఉన్న బేస్‌ని వదిలేస్తారనమాట. "ఏంటి నువ్వు రిచ్ లాగా అవుతున్నావు. ఏంటి ఇదెప్పటి నుంచి ఇలా నేర్చుకున్నావు" అంటే, "అమ్మ మనం రిచ్ అయిపోయాము. మనం చాలా డబ్బున్న వాళ్ళం అయిపోయాం" అని చెప్పి తనంటాడు. ఇక్కడొచ్చేసి తనంటుంది వాళ్ళ వైఫు, "ఆ లాటరీ టికెట్ లాస్ట్ ఇయర్‌ది కదా! ఇంకా అమౌంట్ మనకి వస్తుందా?" అని చెప్తే, "అవును కదా!" అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ సీఈఓ దగ్గరికొస్తుంది. వచ్చి సరే, సరే మీరేమి ఏడవకండి" అంటే, "అయినా నేను నీ రోల్ మోడల్ అన్నావు కదా! అలా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? అయినా దానికోసం నువ్వెలా మర్చిపోయావంటే" "ఓకే. ఓకే. నా ప్లేస్‌లో ఇంకొకళ్ళొచ్చేంత వరకు నేను ఈ జాబ్ చేస్తాను. మీరలా బాధపడకండి" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడేంటంటే టాంగాను ఆ రోజు అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ చూస్తారనమాట. ఆ సీసీటీవీ కెమెరాస్‌లోనేంటంటే నంబర్ ప్లేట్ కనిపించదు. ఆ వెహికల్‌కి ఎదురుగా ఒక వెహికల్ వెళ్తుందనమాట. ఆ వెహికల్ ఎవరిదంటే సుంజియోదే. సో, ఇలా సుంజియో వెహికల్ వెళ్ళింది. అది ఒక స్పోర్ట్స్ కారు. దానికి డాష్‌బోర్డ్‌లో కెమెరా ఉంటుంది కదా! ఆ కెమెరాలో ఆ నంబర్ బోర్డ్‌ని చూడొచ్చు అని చెప్పి టాంగాన్‌కి వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ మదరు, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప ఆళ్ళందరూ కలిపి అక్కడ కొంచెం స్పా టైప్ ఉంటుంది. సో, అక్కడికి వచ్చుతారనమాట. సో, అక్కడ ఏంటంటే పక్కన ఒకతను గురక పెట్టినట్లు సౌండొస్తే అతను లేపుతుంది. అతనెవరంటే సుంజియో వాళ్ళ నాన్ననమాట. సో, వాళ్ళక్కడ పరిచయం చేసుకుంటారు. ఇక్కడేంటంటే హీరోయిన్ తన మెడిసిన్‌ని మర్చిపోయి వెళ్ళిపోతుందనమాట. సో, తను మెడిసిన్ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఎలా ఇవ్వాలి తనకంటే వాళ్ళ అసిస్టెంట్ అప్పుడే వచ్చి, "మీరెందుకు కంగారు పడుతున్నారు? మెడిసినే కదా మర్చిపోయి వెళ్ళిపోయింది. దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఓకే. మీరు కంగారు పడకండి. నేను తీసుకొని వెళ్లి ఆ మెడిసిన్ ఇస్తాను" అంటే, "లేదు లేదు నువ్వు ఆ మెడిసిన్ ఇవ్వకు నేనే ఇస్తానంటే" "ఏంటి మీరు తనని ఇష్టపడుతున్నారా?" అంటే, "అదేమీ లేదు నేను తనని ఇష్టపడటం లేదు. అయినాన నేను ఎక్కువ పని చేయించడం నాకిష్టం లేదు. 6కే కదా నీకు క్లోజ్ అయిపోతుంది. నేను తీసుకెళ్ళి ఇస్తానులే" అంటే, "ఆల్రెడీ 8 అవుతుంది. నేను తీసుకెళ్ళి ఇస్తానులెండి. మా ఇంటికి వెళ్తున్నాను కదా! అలా వెళ్తానంటే" "లేదు లేదు నేనే తీసుకువెళ్తున్నాను మెడిసిన్‌ని తనకి నేనే ఇస్తాను" అని చెప్పి హీరో ఆ మెడిసిన్‌ని వాళ్ళ అసిస్టెంట్ దగ్గర నుంచి లాగేసుకుంటాడనమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మదరు, హీరోయిన్ వాళ్ళ ఫాదరు మాట్లాడుకుంటారు. ఏంటంటే, హీరో వాళ్ళ కొడుకు సుంజియో పెద్ద సెలబ్రిటీ అవుతాడు కదా! సో, మీ కొడుకు ఇంత పెద్ద సెలబ్రిటీ అవుతాడు అనుకోవట్లేదు. తనకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంటే, అదేం లేదు, అలాంటిదేం లేదు అంటే, సరే అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను చాలా మంచిది, చాలా తెలివైనది, చాలా అందమైన అమ్మాయి. తననిచ్చి చేస్తారా? అంటే, తను ఇంతకీ ఎవరు? అంటే, తను నా కూతురే అంటే, అవునా నీ కూతురా? అని చెప్పి, అయినానా నేను తనని మంచిగా ఒక లెవెల్‌లో స్టాండర్డ్స్‌లో ఉన్న అమ్మాయికిచ్చి చేద్దాం అనుకున్నాను. తనకి నచ్చిన అమ్మాయినే తను చేసుకుంటాడు. తన లెవెల్‌కి సెట్ అయిన అమ్మాయినే చేసుకుంటాడు. మధ్య తరగతి అమ్మాయిని చేసుకోడు అని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్‌కి కోపమొచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు తనని కొంచెం తోసి వెళ్ళిపోద్దనమాట. అయినా నువ్వింత బలంగా ఉన్నావేంటి అని చెప్పి హీరో వాళ్ళ ఫాదర్ అనుకుంటారు. హీరో ఏంటంటే మెడిసిన్ తీసుకొచ్చి సుంజియో బయటికొస్తాడు. అక్కడేంటంటే హీరోయిన్ క్రెడల్ ఉంటుంది కదా! సో, అలాంటి క్రెడల్‌లోని వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప ఉంటుంది కదా! తనని తీసుకొని వెళ్తుంటే హీరో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ ద్వారా ఏంటి దీనికి పెళ్లయిపోయి పాప కూడా ఉందా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు హీరోయిన్ అంటుంది. "నువ్వు మీ ఆంటీతో ఇక్కడికి రావడం నీకు చాలా సంతోషంగా ఉంది కదా!" అంటే ఓకే. ఆంటీయా? అయితే తనకు పెళ్లి కాలేదా అని చెప్పి హీరో అనుకుంటాడు. ఇలా ముందుకు వెళ్తున్న టైంలో హీరో చిన్న సౌండ్ చేస్తే ఆహ్, హీరోయిన్ చూస్తుంది. సో, అది చూసి హీరో దాగుండిపోతే అక్కడ జారబల్లలా ఉంటుంది. సో, దాంట్లో లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరినో చూసాను ఎవరబ్బా అనుకుంటే ఆ జారబలలో నుంచి హీరో పైకెళ్ళిపోతాడు కదా! సో, మిస్‌గా కొంచెం మొబైల్ కింద పడిపోతుంది. హలో ఏండి మీ యొక్క మొబైల్ కింద పడిపోయింది అంటే, లేదు నా మొబైల్ కొంచెం వాయిస్ చేంజ్ చేసి నా మొబైల్ తీసుకుంటాను అని చెప్తాడు. సో, ఆ టైంలోనే ఇన్‌యన్ ఉంటాడు కదా! తన నుంచి తనకి కాలొస్తుంది. అయితే ఇనిషియల్ కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ అలా పెడుతుందనమాట. పెడితే అక్కడ "ఏయ్! సంజయ్ ఎక్కడున్నావురా" అని చెప్పి వాయిస్ ఇనిపిస్తే ఇంకా చేసేదేం లేక హీరో ఏం చేస్తాడంటే కిందకి స్లైడ్ అవుతాడనమాట. జారుకుంటూ వచ్చేస్తాడు. సో, జారుకుంటూ వస్తూ "అయినా నువ్వు ఈ టైంకి ఎందుకొచ్చావు? నా కోసం వచ్చావా?" అంటే, "లేదు నీకు మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను నేను. అయినా నీకు ఒంట్లో బాగోలేదు కదా! ఈ టైం అప్పుడు ఈ చల్లదనంలో నువ్వేం చేస్తున్నావు? నీకు మా డాక్టర్ ఈ మెడిసిన్ పర్టిక్యులర్‌గా వాడమని చెప్పారు. నీకు కొంచెం బాగోలేదు కదా ఒంట్లోని. సో, అందుకే ఈ మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చాను" అని చెప్పి హీరో అంటాడు. సో, థాంక్ యూ అని చెప్పి హీరోయిన్ ఆ మెడిసిన్ తీసుకొని తను పాప ఏడుస్తుంది. సో, తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే, "అలా నీకు పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. తనకి కంఫర్ట్ ఉండాలి. సరే నాకివ్వు నేను ఎత్తుకుంటాను" అంటే హీరో ఎత్తుకొని పడుకోబెడుతున్నట్లు చూస్తే
అక్కడేంటంటే బాబు ఊరుకుంటాడనమాట. సో, తను ఊరుకొని ఏంటంటే తన మీద పాస్ పోసేస్తాడు. సో, ఇక చేసేదేం లేక హీరోయిన్ ఏంటంటే తనని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానం అదే కొంచెం ఫ్రెష్ అవ్వమని చెప్తుందనమాట హీరోయిన్. సో, ఫ్రెష్ అయిన తర్వాత తనేంటంటే పైన ఏమి వేసుకోకుండా బయటకొచ్చేస్తాడు. అయినా నువ్వేంటి ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు? పైన ఏదైనా ఏసుకోవచ్చు కదా! ఇలా వస్తావేంటంటే, నా దగ్గర ఆ బట్టలు తప్పితే ఇంకొక బట్టలేమీ లేవు అని చెప్పి హీరో అంటాడు. సో, అలా మాట్లాడుతున్న టైంలోనే వాళ్ళ మదర్ వాళ్ళు బయటికి వెళ్తారు కదా! సో, వాళ్ళొచ్చేస్తారు. వాళ్ళెక్కడైతే హీరో‌ని చూసేస్తారేమో అని చెప్పి హీరో‌ని లోపలికి తీసుకెళ్ళిపోయి, అక్కడున్న షూని దాచేసి, "సరే అమ్మా మీరొచ్చేసారు కదా! పాప పడుకుంది" అని చెప్పి షూ వెనకాతల దాచుకొని రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడేంటంటే లోపలికి రాగానే హీరో మొత్తం హీరోయిన్ యొక్క రూమ్‌ని చూస్తాడనమాట. అయినా "నువ్వొక అమ్మాయి రూమ్‌లో ఉన్నావు కదా! కొంచెం జాగ్రత్త. నా వస్తువులేవి ముట్టుకోకు" అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. సో, అలా చెప్పినా వినకుండా అక్కడ హీరోయిన్ హీరోకిస్తుంది చూసారా వాచ్ అదేంటంటే హీరోయినే కొనుక్కొని పెట్టుకుంటుంది. సో, ఆ వాచ్‌ని తీస్తాడు. "నా వాచ్ నాకిచ్చి అది ముట్టుకోకని చెప్పాను కదా!" అంటే లాగుతున్న టైంలో కింద పడిపోతుందనమాట. కింద పడిపోతే సరే, సరే ఇది నేను బాగు చేసి నీకిస్తాను అంటే, అలాంటిదేమి అవసరం లేదని అని చెప్పి హీరోయిన్ అంటుంది. "అయినా నేను చెప్పింది విను. నేను ఇస్తాను అంటున్నాను కదా!" అని చెప్పి హీరో అని పక్కన హీరోయిన్ యొక్క ఫోటో ఉంటుందనమాట. సో, ఆ ఫోటోని చూస్తూ "నువ్వు చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నావు. నీ స్కూల్ యూనిఫార్మ్ కూడా చాలా అందంగా ఉంది. నేను నిజం చెప్తున్నాను" అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ మదర్ ఆళ్ళందరూ పడుకుండిపోతారనమాట. హీరోని అలా బయటికి తీసుకొని హీరోయిన్ నెమ్మదిగా "ఇంక నువ్వు మాట్లాడకు. అందరూ పడుకున్నారు. మళ్ళీ సౌండ్ చేశావనుకో వాళ్ళొచ్చేస్తారు" అని చెప్పి హీరోని మెల్లిగా తీసుకొని వచ్చేస్తుందనమాట. వచ్చేసి బయటికి తోసేస్తుంది. "సరే వెళ్ళు బాయ్" అని చెప్తే అలా ఆ సీన్ ఎక్కడో గుర్తుకొచ్చి హీరో అండ్ హీరోయిన్ కిస్ చేసుకుంటారు చూసావా? ఆ సీన్ గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి ఏంటి నేను తనని కిస్ చేయడం ఏంటి ఇలాగెలా గుర్తుకొస్తుంది నాకు అని చెప్పి హీరో ఆశ్చర్యపోతాడనమాట. ఇలా హీరో కిందకి వస్తున్న టైంలోనే అప్పుడు ఆ సైకో ఉంటాడు కదా! ఒకళ్ళనెవరినో డ్రాప్ చేస్తాడనమాట క్యాబ్‌లోని. సో, హీరోని అలా చూస్తూ ఉంటాడు. సో, మనకి ఇలాగా హీరో ఇంట్లో చూపిస్తారనమాట. హీరో ఇంటికొచ్చేసిన తర్వాత గూగుల్ ఉంటుంది కదా! సో, అలాంటి దాంట్లోనే హీరో ఏంటంటే ఒక అమ్మాయిని కిస్ చేస్తున్న డ్రీమ్స్ వస్తే ఎలాగా అని చెప్పి సెర్చ్ చేసి చూస్తాడు. సో, ఆ సెర్చింగ్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! ఇమ్యాన్ వాడు చూసేస్తాడు. "ఏంటి నువ్వు ఇలాంటివి సెర్చ్ చేస్తున్నావు? అయినా నువ్వు లవ్‌లో ఉన్నావా? ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నావా?" అని చెప్పి తనంటాడు. సో, అలాంటిదేం లేదు అంటే, "సరే, సరే ఇవన్నీ నాకెందుకులే గానీ నా ఫ్రెండ్ ఒకడు నిన్ను కలవాలనుకుంటున్నాడు. రేపు మార్నింగ్ వెళ్దాం ఆడి దగ్గరికి" అని చెప్పి అంటాడు. సో, ఆళ్ళ ఫ్రెండ్ ఎవరో కాదు టాంగ్యోనే హీరోని కలవాలనుకుంటున్నాడనమాట. సో, చెప్తాడు. సో, "నువ్వా" అంటే, "అవును. మీ ఇద్దరు ఎలా తెలుసు? మీ ఇద్దరికి తెలుసా?" అంటే, "చిన్న ఇన్సిడెంట్‌లో తెలుసు" అని అంటాడనమాట. "సరే నన్ను కలవాలని ఎందుకనుకుంటున్నావు" అంటే, "ఇలా నీ క్యామ్ యొక్క డాష్‌బోర్డ్ ఉంది కదా! నీ కార్‌ది. సో, దాని యొక్క ఫుటేజ్ కావాలి. పలానా రోజు ఇలాగ ఒక అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగింది" అంటే, "తనకేం కాలేదు కదా!" అంటే హోప్‌ఫుల్లీ తనకేం కాలేదంటే, సరే నేనిస్తాను అని చెప్పి అంటాడనమాట. నువ్వు మై ఇనిషియల్ వాళ్ళ కంపెనీలో సినిమా చేస్తున్నావు కదా! అంటే, ఏంటి మై ఇనిషియలా అని హీరో అంటాడనమాట. అవును మై ఇనిషియలే అని చెప్పి టాంగ్‌యన్ అంటాడు. సో, వీళ్ళిద్దరికి ఏంటంటే ఇక్కడ పోటీ పడిపోద్దనమాట హీరోయిన్ కోసం. అప్పుడే తనొచ్చేసి కాఫీ తీసుకొచ్చిస్తే కాఫీ వేడిగా ఉంటుంది. అయినా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఎవడైనా దించితే ఆడు ఓడిపోతాడేమో అని చెప్పి ఆ వేడిగున్న కాఫీని ఇద్దరు తాగేసారనమాట. ఏంట్రా మీ ఇద్దరు ఇలా చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు. అయినా నువ్వెందుకు ప్రతిసారి మైషోల్, మైషోల్ అంటున్నావు? తన పేరు వేరు కదా! అంటే, అవును తను నాకు ఎప్పటినుంచో తెలుసు. మైషోల్ కాబట్టి నేను మైషోల్ అంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా దానికోసం అని చెప్పి తనంటాడు. ఇక్కడేంటంటే హీరోకి చెప్తారు కదా! సీసీటీవీ ఫుటేజ్ కోసం. అది చూసి ఆ నంబర్ యొక్క ప్లేట్ చూస్తూ ఉంటాడనమాట హీరో తన సిస్టమ్‌లోనే. సో, అలా ఉంటుంటే ఆడుంటాడు కదా! ఆడిని చూస్తున్నప్పుడు హీరోకేంటంటే పాస్ట్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు గుర్తుకొస్తాయి. సో, ఇక్కడ మార్నింగ్ అయ్యేసరికేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ ఏంటంటే బ్యాంక్‌కొచ్చి బ్యాంక్ అకౌంట్‌లోని ఎంత అమౌంట్ ఉందని సెర్చ్ చేస్తే వాళ్ళకి ఆ అకౌంట్‌లోని అదే లాటరీ గెలిచుంటారు కదా! సో, అమౌంట్ పడుంటుందనమాట. "ఈ లాటరీ టికెట్ కోసం నీకెవరు చెప్పారు?" అని అడిగితే ఆడు పాస్ట్ గుర్తుచేసుకుంటాడు. ఏమనంటే అక్కడ ఒక లాటరీ టికెట్ లైన్‌లో నిలబడి ఆ నంబర్ కౌంట్ చేస్తుంటే, "ఏంటి లాటరీ టికెట్ నంబర్ కౌంట్ చేస్తున్నావంటే" "మా చెల్లి చెప్పింది. ఈ లాటరీ టికెట్‌తో నాకు తగులుతది" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఆ నంబర్ అందరికి చెప్తూ ఉంటాడనమాట. సో, ఇక్కడ తనంటుంది వాళ్ళ వైఫ్ "సరే మనకి మంచిగా జరిగింది కదా! లాటరీ టికెట్ వచ్చింది కదా! సో, డబ్బులు గెలుచుకున్నాం కదా! నువ్వు మూవీ‌దే ఏదో స్క్రిప్ట్‌కి వెళ్ళాలనుకుంటున్నావు కదా! సరే దానికి వెళ్ళు నువ్వు. సరే లాస్ట్ ఆప్షన్ ఇదే" అని చెప్పి తను హగ్ చేసుకొని "నువ్వు చాలా మంచిదానివి" అని చెప్పి ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ తర్వాతొచ్చేసి వాళ్ళ సీఈఓ ఉంటారు కదా! ఇక్కడ హీరోయిన్ వాళ్ళ సీఈఓ వాళ్ళందరూ కలిపి డిన్నర్ చేస్తూ సినిమా కోసం మాట్లాడుతూ ఉంటాడు. సో, ఇక్కడేంటంటే హీరో అంటాడు, "నాకు చిన్న చేంజ్ కావాలి సినిమాలోని. లాస్ట్‌లో ఎండింగ్ నాకంత నచ్చలేదు.
అంత బాధాకరంగా ఉండకూడదు అంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ సీఈఓ అంటుందనమాట. అవును. ఎండింగ్ సాడ్‌గా ఉన్నాం అంత సెట్ కాదు కదా! అంటే హీరోయిన్ దానికి ఒప్పుకోదు. అయినా ఒకసారి మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకొని మళ్ళీ తను లవ్ చేసాడేమో ఒకసారి ఆలోచించి అంటే, నాకలాగేం చేంజ్ చేయాలనిపించట్లేదు. నాకలా చేంజ్ చేయడం కూడా నాకిష్టం లేదని చెప్పి హీరోయిన్ బయటికొచ్చేస్తుంది. హీరో కూడా వెనకాతల నడుచుకుంటూ వస్తుంటుంటే, "ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా?" అని హీరోయిన్ అడుగుతుంది. "లేదు నీకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. అయినా నువ్వెందుకో నాకు నచ్చుతున్నావు. నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అని అనిపిస్తుంది" అని చెప్పి హీరో అంటే, "నువ్వు అలాంటి దాని కోసం మర్చిపో. నాకొకళ్ళంటే ఇష్టం. నేను తనని ఎంతగానో ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. సో, నన్ను నువ్వు మర్చిపో. నీ లైఫ్‌లో నువ్వు సంతోషంగా ఉండు. నీ కోసం నువ్వు ఆలోచించుకోవాలని చూసుకో. నా కోసం నువ్వు పట్టించుకోకు. సరే ఇక ఉంటాను. నా కోసం నువ్వు అన్నీ మర్చిపో. బాయ్ ఇంకా" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. హీరోయిన్ అన్న తర్వాత ఇంకా హీరో ఏంటంటే, ఏంటి తినిలా అంటుంది, ఇలా చెప్తుంది ఏంటి అని చెప్పి హీరో అలా ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. ఇంకా హీరోయిన్ ఏంటంటే సరే గుడ్ బాయ్. ఇంక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఇక్కడొచ్చేసి కార్‌లోని టాంగన్ హీరోయిన్‌ని డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నాకు 10 ఇయర్స్ నుంచి నువ్వు నాకు తెలుసు. బట్ ఏంటో నాకు నిన్ను చూస్తున్నట్టు ప్రతిసారి నాకు నీ మీద ఫీలింగ్స్ ఒస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఏంటనేది నేను నీకు చెప్పలేకపోతున్నాను అంటే ఎన్ని సార్లు ఎన్నైనా నీకు, సుంజియోకి, నాకు ఇదెప్పుడు ఉంటూనే ఉంటుంది. మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాము అని హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది. ఇలా హీరోయిన్ ఇంటికి రాగానే వాళ్ళ నాన్నమ్మ తనని పలకరిస్తుంది. "ఏంటి నాన్నమ్మ నేను నీకు గుర్తున్నానా?" అంటే, నేనెలా మర్చిపోతాను? నేను నిన్ను మర్చిపోతాను అనుకుంటున్నావా? అయినా మనము ఎవరినైనా మర్చిపోవచ్చు గానీ, మన యొక్క సోల్‌లో మనం వాళ్ళని మర్చిపోలేము అంటే హీరోయిన్‌కి గుర్తుకొస్తుంది. హీరో ఎస్కలేటర్ మీద అంటాడు చూసారా ఒక మాట. సో, అది గుర్తుకొస్తుందనమాట. సో, అక్కడ వాళ్ళ నాన్నమ్మ అంటుంది, "మనం ఎవ్వరిని మర్చిపోయినా మన సోల్ అనేది వాళ్ళని మర్చిపోదు. జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. అది మనం మర్చిపోయినట్టు మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక సిట్యుయేషన్‌లో అది వాళ్ళకి గుర్తుకొస్తూనే ఉంటుంది" అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ అంటుంది. ఇలా హీరోయిన్ ఏంటంటే తనని హగ్ చేసుకుంటూ ఇంక అలా నిద్రపోతుందనమాట. మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే ఆ కార్ నంబర్ హీరో చెప్తారు కదా! సో, ఆ కార్ నంబర్ బట్టి వాళ్ళకి ఏజెన్సీకి వెళ్తారనమాట టాంగన్ వాళ్ళు. ఇక్కడేంటంటే హీరోయిన్ యొక్క ఏజెన్సీకొస్తే అక్కడేంటంటే హీరోయిన్ మానేసింది. తనేదో ఫిల్మ్ కోసం చదవాలనుకుంటుందంట అని చెప్పి వాళ్ళ సీఈఓ చెప్తుందనమాట. హీరో ఏంటంటే, "నువ్వు నైట్ బాయ్ చెప్తే నిజంగా నాకు నువ్వు గుడ్ బై చెప్పావనుకోలేదు. నీ వాచ్ నా దగ్గరుండిపోయింది. నీకెలాగైనా నేనివ్వాలి అనుకుంటున్నాను" అని చెప్పి హీరో ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ తన దగ్గరకొచ్చి, "రండి కారెక్కండి" అని చెప్పి అంటాడనమాట. సో, ఇక్కడ హీరోయిన్ లాస్ట్‌లోని ఒక సాంగ్ రాస్తుంది చూసారా? ఆ స్క్రిప్ట్‌లోనే హీరో తన కోసం పాడతాడని చెప్పి. సో, అది హీరోకి గుర్తుకొస్తుంది. ఇక్కడేంటంటే వీళ్ళిద్దరూ ఏజెన్సీకి వస్తారనమాట. టాంగోని వాళ్ళ అసిస్టెంట్. సో, ఆ నంబర్ ప్లేట్‌తో ఉన్న కార్‌ని చూసి అక్కడ సైకో కూడా ఉంటాడు చూసారా? వాళ్ళ ఫోటోని తీసుకుంటారనమాట. తీసుకొని తన డ్యూటీ ఏ టైంకి అవుతుంది అని చెప్పి అడుగుతారు. ఇక్కడేంటంటే హీరోయిన్ ఒక దగ్గర కూర్చొని తాగుతున్న టైంలోనే వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి "సుంజియో నీకిది షేర్ చేయమన్నాడు" అని చెప్పి ఒక మెసేజొస్తుంది. సో, అది ప్లే చేస్తే ఏంటంటే హీరోయిన్ కోసం ఒక సాంగ్ పాడతాడు చూసారా? సో, ఆ సాంగ్ గుర్తుకొచ్చి హీరో పాడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఆ సాంగ్ పాడుస్తూ హీరో కోసం ఏడుస్తూ ఉంటుంది. సో, తినింకా ఇది గుర్తు ఉందా? నా కోసం ఆలోచిస్తున్నాడా? అని చెప్పి హీరోయిన్ అలా ఏడుస్తూ సాంగ్ పాడుతూ ఉంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే టాంగ్యోను వాళ్ళ అసిస్టెంట్ అక్కడ ఉంటారనమాట. ఆ కారు వచ్చి పెడతారు కదా! తన డ్యూటీ అయిపోయిన తర్వాత. సో, తను వచ్చే టైం అయింది. తను వస్తాడు అంటే, అదిగో తనొచ్చాడు తనే అంటే తన దగ్గరికి వెళ్లి, "నువ్వు కార్ విండోస్ ఒకసారి ఓపెన్ చేయండి" అని చెప్పి తనంటే, అక్కడ వాళ్ళ దగ్గరున్న బేడీస్ ఉంటాయి కదా! చేతికి వేసేవి. అవి చూసి డోర్ క్లోజ్ చేసేసి తనని తోసేసి స్పీడ్‌గా బండి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో, వెనకాతలేంటంటే వీళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ ఒక హోటల్ నుంచి బయటికి వస్తే వాళ్ళ అసిస్టెంట్ మీరిక్కడే ఉండండి. నేను వ్యాన్ తీసుకొని వస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇక్కడేంటంటే హీరోకి ఆ వాచ్ చూస్తున్న టైంలోనే తనకి గతం గుర్తుకొస్తుందనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ బయటికొస్తే అక్కడ స్నో పడుతుంది. సో, ఆ స్నో పడుతున్న టైంలోనే హీరోయిన్‌కేంటంటే తనకి ఫ్యూచర్‌లో జరుగుతుంది కదా! స్నో పడే టైంలోని. సో, అంబ్రెల్లా తీస్తే అంబ్రెల్లా యెల్లో కలర్ అంబ్రెల్లా అనమాట. సో, హీరోయిన్‌కి అది గుర్తుకొస్తుంది. ఇక్కడేంటంటే హీరోకి మొత్తం అంతా తను టైమ్ ట్రావెల్ చేసి హీరోయిన్‌ని ఫస్ట్ చూసిన సిట్యుయేషను తను అంబ్రెల్లా పట్టుకొనొస్తుంది కదా! హీరో దగ్గరికి. అది వాళ్ళ కాలేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్లు, తనని కలిసిన ఇన్సిడెంట్లు, తనని కిస్ చేసుకున్నవి ప్రతీదీ గుర్తుకొచ్చేసి అలా తను ప్రతీదీ గుర్తు చేసుకుంటాడనమాట. తనతో జరిగిన ఇన్సిడెంట్లు మొత్తం రీకలెక్ట్ అయిపోతాయి తనకి. సో, అలా రీకలెక్ట్ అయిన టైంలోనే ఇక్కడ టాంగ్యాన్ సైకోగోని
చేజ్ చేస్తారు చూసారా? సో, అలా చేజ్ చేస్తున్న టైంలో అక్కడేంటంటే హీరో అలా గుర్తు చేసుకొని పడిపోతాడు. సో, ఇక్కడేంటంటే ఆ సైకోని తిను ఆపేస్తాడనమాట. హీరోని గుద్దే టైంలోనే ట్యాంగ్ అని ఆపేస్తారు. సో, ఇలా హీరో పడిపోతున్న టైంలోనే మనకిలా ఎపిసోడ్ ఎండ్ చేస్తారు దీంతో.